హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ అనగానే మనకి చల్లగా ఏదైనా తినాలి తాగాలి అని అనిపిస్తుంది కదా. సో అందుకని నేను ఈరోజు ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎండ్ వరకు చూడండి, మీరు మంచి రిజల్ట్ అయితే తెలుసుకుంటారు. సో ఫస్ట్ అయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను ఇక్కడ ఒక డార్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు మిల్క్ చాక్లెట్ ఆర్ డైరీ మిల్క్ బయట దొరికే ఏ చాక్లెట్ అయినా కానీ మీరు తీసుకోవచ్చు. అంటే ఉండకుండా ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను. అంటే ఇది 70% ఉంది, డార్క్ బెటర్. సో ఇప్పుడు దాన్ని ఇలా డైరెక్ట్గా తీసుకోకూడదు, ఇలాగ గ్రేట్ చేసుకుని తీసుకోవాలి. వెంటనే ఫ్రిడ్జ్లోంచి తీయగానే అయితే ఇలా గ్రేడ్ అయితే అవ్వదు. కాసేపు పక్కన పెట్టుకుంటే మనకి కొంచెం మెల్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇలా గ్రేట్ చేసుకొని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా చూసుకొని షుగర్ వేసుకోవాలి. ఆ తర్వాత మిల్క్ అనమాట. అంటే మనం ఎంత ఐస్ క్రీమ్ క్వాంటిటీ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి మీరు మిల్క్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా మూడు కూడా మెల్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది కలుపుకుంటూ ఉండాలి. చాక్లెట్ అనేది అలా గ్రేట్ చేసి తీసుకుంటే త్వరగా మనకి మెల్ట్ అవుతుందని అలా తీసుకున్నాము. సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసిపోయింది, మెల్ట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని చల్లరనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకుని అందులోకి కొన్ని డార్క్ చాక్లెట్ ముక్కలను వేసుకున్నాను. దీన్ని డబుల్ బాయిల్ మెథడ్లో ఇలా కరిగించుకోవాలన్నమాట. ఇలా డైరెక్ట్గా కరిగించుకోకూడదు కదా. సో అందుకని డబుల్ బాయిల్ మెథడ్లో నేనైతే చాక్లెట్ మొత్తాన్ని కరిగించుకున్నాను. చూడండి ఎంత సిల్కీగా ఎంత బాగుందో. మామూలుగా మనం నార్మల్ చాక్లెట్ వేసుకున్నాం కాబట్టి అలా షైనీగా ఉంది. మీరు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వేసుకుంటే దానిలో కొంచెం బటర్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం గ్లాస్లోకి అయితే వేసుకున్నాను. కొద్దిగా గ్లాస్లోకి వేసుకుని మొత్తం చుట్టూ కూడా బాగా కోటింగ్ అయితే ఇచ్చుకున్నాను. ఆ తర్వాత ఇలా ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా పైన, వాటిని అయితే తీసేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు అన్ని గ్లాసులు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 2 గంటలు అయితే ఉంచేసుకోండి. ఇలా 2 గంటలు ఉంచుకుంటే మనకి చాక్లెట్ అనేది చూసారా ఎంత గట్టిగా అయిందో. సో ఇలా అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పాలు అండ్ చాక్లెట్ మిశ్రమం, సో దాన్ని ఈ గ్లాసుల్లోకి అయితే వేసుకోవాలి. ఈ మిల్క్ అండ్ చాక్లెట్ మెల్ట్ చేసిన మిశ్రమం ఉంది కదా, అది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి. లేదు వేడిగా ఉంది అంటే చుట్టూ ఉన్న చాక్లెట్ కోటింగ్ అయితే కరిగిపోతుంది. సో ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ని తీసుకొని మనకి ఈ గ్లాస్కి అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. అంటే ఎక్కడ కూడా మనకి ఓపెన్ అనేది లేకుండా ఇలా పెట్టేసుకుని మధ్యలోకి చిన్న ఘాట్లా పెట్టుకుని ఐస్ క్రీమ్ స్ట్రిప్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని 7 నుంచి 8 గంటలు పూర్తిగా అది గడ్డగట్టాలన్నమాట. సో దానికోసం 7 to 8 అవర్స్ అయితే 8 అవర్స్ పూర్తయిన తర్వాత నేనైతే దీన్ని బయటకు తీసాను. సో బయటకు తీసిన తర్వాత ఎలా ఉంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇలా పూర్తిగా 8 గంటలు ఫ్రిడ్జ్లో ఉన్న తర్వాత తీసి చూస్తే ఐస్ క్రీమ్ అయితే గడ్డగట్టేసింది. సో ఇప్పుడు మనం నార్మల్ వాటర్లో ఇలా ఒక్కసారి గ్లాస్ని తిప్పామంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోయి వస్తుంది. ఏంటి ఏదో బాగా వచ్చేస్తుంది అనుకుంటే ఇలా వచ్చింది రిజల్ట్, చాక్లెట్ అంతా గ్లాస్కే ఉండిపోయింది అని అనుకుంటున్నారా? అవునండి, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ ఐస్ క్రీమ్ అన్నది. అంటే నేను వేరే వీడియోలో చూసి ఇక్కడైతే ట్రై చేశాను. మీకు జెన్యూన్ రిజల్ట్ చూపించాలి కాబట్టి ఇలా అయితే చూపిస్తున్నాను. మరి ఫస్ట్లో అలా ఎందుకు చెప్పావు అని అంటే ఆ వీడియోలో కూడా అలానే చెప్పారు, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. కానీ ఇక్కడ మనకైతే అవుట్పుట్ అస్సలు సరిగ్గా రావట్లేదు. సో మీరే చూస్తారు అని నేను ఇలా జెన్యూన్గా పోస్ట్ చేశాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.